వెల్కమ్ బ్యాక్. తెలంగాణ భవన్ దగ్గర బాల్క సుమన్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో బాల్కను అరెస్ట్ చేశారు. బాల్క సుమన్ పై 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. పోలీస్ వాహనంలో అతన్ని తీసుకెళ్లారు. సింగరేణి ఉద్యోగి ఆనంద్ ఫిర్యాదుతో బాల్క సుమన్ పై కేసు నమోదైంది. బొందలగడ్డగా మారిపోయింది. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డుల్లో 14 వార్డులు మేము గెలుచుకుంటే కేవలం 7 వార్డులు గెలుచుకున్న కాంగ్రెస్ అన్యాయంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కుట్ర చేసి నా మీద, నాతో పాటు మా నాయకులు 25 మంది మీద అక్రమ కేసులు పెట్టి నన్ను ఆదిలాబాద్ జైల్లో 16 రోజుల పాటు ఉంచారు. సో అక్కడ అనేక రకాలుగా జైల్లో కూడా ఇబ్బంది పెట్టిర్రు. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే ట్యాబ్లెట్లు ఇవ్వలే. దాదాపు 4-5 రోజుల పాటు విపరీతమైన చలి అక్కడ ఉంటుంది. ఫిబ్రవరి మాసం చలి బాగుంటే నాకు బెడ్షీట్ ఇవ్వలే. అనేక రకాలుగా నన్ను రిస్ట్రిక్షన్స్లో ఉంచుతూ వేధించింది. అయినా వాళ్ళ కడుపు మంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది, మంత్రి వివేక్ది, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల కడుపు మంట చల్లారనట్టుంది. మళ్ళీ ఇప్పుడు అక్రమంగా కేసులు పెట్టిరు. కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. మేము గతంలో కేసీఆర్ గారు 19,000 ఉద్యోగాలు ఇచ్చారు. మీరు ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చారు, మేము దృష్టి పెట్టుర్రి. జీవో 76 ద్వారా మేము సింగరేణిలో ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. ఒక రామకృష్ణపూర్లోనే 3,366 కుటుంబాలకు మేము పట్టాలు ఇచ్చినాం. ఇప్పుడు మీరు పట్టాలు ఇచ్చిన మేము శ్రద్ధ పెట్టుర్రి. ఒక్క పట్టా కూడా ఇవ్వలే ఈ 3 ఏళ్లలో. ఇవాళ సింగరేణిలో 15,000 కోట్ల కుంభకోణం చేసిర్రు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది, 1,600 కోట్లు దాని విలువ. ఇవాళ సింగరేణిలో ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలైతే లేదు. కొత్త మైన్స్ లేవు. అనేక కుంభకోణాలు, సోలార్ ప్లాంట్లలో కుంభకోణం, నైని బొగ్గు బ్లాక్ల వేలంలో కుంభకోణం, జైసల్మేర్ దగ్గర ఎక్కడనో రాజస్థాన్లో పాకిస్తాన్ బార్డర్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారట సింగరేణులు. అది ఎవరికి తెలియదు, అక్కడ ఏమవుతుందో ఏందో తెలియదు. దాంట్లో కుంభకోణం. ఇవాళ మొత్తం సింగరేణి కుంభకోణాలమయమైపోయింది, బొందలగడ్డగా మారిపోయింది. అశోక్ అనే ఒక ఆర్టీసీ డ్రైవర్, ఆయన జగిత్యాలలో మీరు వడ్లు కొనుర్రి, మక్కలు కొనుర్రి అంటే ఆయనను వేధించారు. ఇట్లా చాలామందిని వేధిస్తూ ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు. అయినప్పటికీ నాకు చట్టం మీద, వ్యవస్థల మీద, న్యాయస్థానం మీద, మా అంబేద్కర్ గారు మహానుభావుడు రాసిన రాజ్యాంగం మీద నాకు నమ్మకం ఉంది. ఈ అరెస్టులు, కేసులు, వేధింపులు, జైళ్ళు ఇవన్నీ కూడా మా లీగల్ టీం చూసుకుంటుంది. సో చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, రాజ్యాంగం పట్ల దాన్ని అనుసరించేటటువంటి వ్యక్తిగా, గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, డెఫినెట్గా లా అబైడింగ్ సిటిజన్గా నేను అన్ని వ్యవస్థలకు కోఆపరేట్ చేస్తా అని చెప్పి తెలియజేస్తూ, మనం చూసాం ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అయితే బీఆర్ఎస్ భవన్ కి వెళ్లడము, అక్కడ పోలీసులు మఫ్టీలో కూడా, అంటే సివిల్ డ్రెస్ లో కూడా కొంతమంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అడ్వకేట్ కూడా మాట్లాడినప్పుడు ఏదైతే ఒకవేళ ఆస్తుల ధ్వంసం అయితే, పబ్లిక్ ప్రాపర్టీ కనుక దెబ్బతింటే కనుక డ్యామేజ్ అయితే పీపీడీ కింద సెక్షన్ కింద కేసు కూడా పెట్టారు. కానీ ఇక్కడ ప్రాపర్టీ అక్కడ డ్యామేజ్ కాలేదు. ఈ కేసులన్నీ కూడా కావాలని చెప్పి బాల్క సుమన్ పై పెట్టారు. ఇవన్నీ కూడా మేము ఏదైతే క్వశ్చన్ చేస్తామని చెప్పారు. ఈ హైడ్రామా మధ్యలోనే పోలీసులు బాల్క సుమన్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనం చూసాం. బాల్క సుమన్ కూడా దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఏదైతే నేను ఆ రోజు మాట్లాడాను, అక్కడ బీఆర్ సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. కానీ సింగరేణిలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు కావచ్చు, కుంభకోణాలు కావచ్చు, కార్మికులకి ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు, గతంలో మేము అధికారులు ఉన్నప్పుడు ఇచ్చాము, ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు, అన్నిటి గురించి ప్రశ్నిస్తే కనుక అరెస్ట్ చేస్తారంటూ కూడా బాల్క సుమన్ మాట్లాడుతున్నటువంటి విషయాలు కూడా మన స్క్రీన్ లో చూస్తున్నాం. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మానవతరాయ్ గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి, రామూర్తి గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. నమస్తే అండి మానవతరాయ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మనోహర్ గారు వినిపిస్తుందండి? వినిపిస్తుంది. మనోహర్ గారు, ఓకే, అరెస్టులు గతంలో కూడా ఈ విధంగానే అరెస్ట్ చేశారు, అనేక కేసులు పెట్టారు, ఇప్పుడు కూడా నా మీద ఈ విధంగానే కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు చల్లారలేదా, కళ్ళుమంటలు చల్లారలేదా, ఇంకా నా మీద ఎన్ని కేసులు పెడతారంటున్నారు బాల్క సుమన్? ఇప్పుడు తప్పు చేస్తే ఎన్ని కేసులని పెడతారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఒక బాధ్యతాయుతంగా నీ కార్యకర్తలను చైతన్యపరుచుకునే విధంగా, ఉత్తేజపరిచే విధంగా ప్రసంగించుకో, తప్పులేదు. అంతేగాని ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తా, కాలబెడతా, కోసివేస్తా, మీ చేత కావట్లేదు, మన మీటింగ్లు రైతులు రావటం లేదు అని చెప్పడం తప్పు. గతంలో గుర్తుపెట్టుకోండి, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కూడా ఆ ఓవైసీ కుటుంబం జోలికి పోలే. కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే అక్బరుద్దీన్ ఓవైసీ 2012లో నిజామాబాదు, ఆదిలాబాద్లో ఇదే విధంగా ఉద్రిక్త పూర్వకంగా దేశ శాంతి సార్వభౌమత్వానికి దెబ్బతీసే విధంగా
మరి ప్రభుత్వాలను కూల్చే విధంగా కుట్ర చేసి ఉద్రేకంగా మాట్లాడితే ఆ రోజు ఒక కేసు 2013 ఆయన లండన్ నుంచి రాగానే కేసు నమోదు చేసిన 40 రోజులు జైల్లో ఉండు ఆదిలాబాద్ జైలు. మాకు చట్టం మాకు అందరూ సమానమే. నిన్న కాంగ్రెస్ నాయకుడు ఒక రియల్ ఎస్టేట్ కేసులో ఒక హత్య చేస్తే ఒక లాయర్ ముజాహిద్దీన్ అనేటువంటి ఆయన్ని మెహబూబ్ అలం ఖాన్ ని ఆయన ముజాహిద్ అలం ఖాన్ కొడుకుని ఇలా హత్యా నేరం కింద ఇలా రిమాండ్ చేసినాం. అదే అక్కినే నాగార్జున అయినా అల్లు అర్జున్ అయినా కాంగ్రెస్ ప్రభుత్వాలకు అంతా సమనే బాల్కా సుమన్ అయినా ఆయన అతిథుడు కాదు. సింగరేణిలో అంతా కుంభకోణమే జరుగుతోంది. కుంభకోణాల గురించి బయటపడుతుంటే కుంభకోణం అయితే అరెస్ట్ చేసుకోమనండి, అదే ఫిర్యాదులు చేయమని, సిబిఐకి ఫిర్యాదు చేయమనండి. కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది అందులో. అంటే అక్కడ రాసులు లేకపోతే అంటే ప్రభుత్వం ఏమనుకున్నారు అసలు ఆరోపణలు చేయడం కూడా వీళ్ళకి రావటం లేదు. ఇప్పుడు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు 1600 కోట్లు 1000 కోట్లు సుమారు అది ఎక్కడికి పోయింది? విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సరఫరా అయిపోతుంది. అది అక్కడ నికరంగా పెట్టుకుంటారా? ఇప్పుడు ఎండాకాలంలో విద్యుత్ అవసరాలు చాలా ఉంటాయి కాబట్టి అవసరాలు తగ్గట్టుగా బొగ్గు సరఫరా కావాలి. మనం ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అనేది ఎట్లా జరుగుతుంది? థర్మల్ మీదే ఆధారపడుతున్నాం మనం. కాబట్టి ఒకవేళ అందులో జరిగితే ఫిర్యాదు చేసుకోండి. ఫిర్యాదు చేసి ఎక్కడైతే సిబిఐ దగ్గర లేకపోతే రాష్ట్ర విచారణ సంస్థల మీద నమ్మకం లేకపోతే అక్కడ ధర్నా చేయండి, నిరసన చేయండి, తప్పు లేదు. అంతేగాని ఇంకేముంది? సింగరేణి కార్యాలయం అంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన కార్యాలయం, అది కేంద్రము రాష్ట్రము. దాన్ని తగలబెట్టండి. అదేవిధంగా రైలు పట్టాలు గోసేయండి, మన మంచిర్యాల నుంచి పోతున్నాయి అని చెప్పి ఎంత కామెంట్ చేయడానికి కారణం ఏంటని కూడా తెలుసుకుందాం. ఎంతవరకు సంబంధిస్తుంది కారణం ఏదైనా. రామూర్తి గారు నమస్తే అండి. ఒక్క నిమిషం ఆనుతరాయ్ గారు. రామూర్తి గారు నమస్తే అండి. ఆడియో రావట్లేదు సార్, ప్లీజ్ మ్యూట్ లో. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రామూర్తి గారు మీరేమంటారు? సమర్థిస్తున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్స్ ని? అరెస్ట్ ఏ విధంగా చూస్తున్నారు? చట్టము వాళ్ళ చుట్టం అయిపోయింది కాంగ్రెస్ పార్టీది. ముఖ్యంగా ఏంటంటే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది వాస్తవంగా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు చాలా ఘోరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా కత్తుల కోలాటం ఆడతా అన్న మందర శామ్యులు మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది విద్వేషపూరితమైన మాటలు కాదా? అదే విధంగా బట్ట నిప్పి కొడతా అన్న రేవంత్ రెడ్డిని మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయనకు చట్టం చుట్టమైందా? అదే విధంగా పేగులు మెడలేసుకుంటా రామూర్తి గారు అవి కామెంట్స్ వరకు ఉన్నాయి. ఏదైతే రాజకీయ పార్టీల్లో కామెంట్స్ మనం చూస్తుంటాం, ఆరోపణలు ప్రత్యారోపణలు ఒక హీట్ స్టేజ్కి వెళ్తున్నటువంటి సందర్భాలు మనం గమనిస్తూనే ఉంటాం. కానీ ఏదైతే ఆ సభలో మాట్లాడుతూ కూడా బాల్కా సుమన్ చేసిన కామెంట్స్ మీరు గమనించే ఉంటారు. ఎందుకు ఈ విధంగా ఉంటే నడవదు, మనం వెళ్ళాలి, కూల్ చేయండి, అవసరమైతే ఏముంది ఒక 30 రోజులు జైల్లో ఉంటే నష్టమే ఉంది, 45 రోజులు ఉండండి, జైలుకి వెళ్ళి వస్తే ఒక మెడల్ లాంటిది, దాన్ని స్వీకరించండి అని చెప్తున్నారు. ఆ కామెంట్స్ ఎంతవరకు సమర్థిస్తారంటే ప్రతి ఒక్కరు జైలుకి వెళ్ళాలి అని ఏమన్నా అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరిని జైలుకి వెళ్ళడానికి ఏమన్నా ప్రేరేపిస్తున్నారు? ఆ కామెంట్స్ ఎట్లా తీసుకోవాలి? యూత్ లోనా ఎటువంటి భావన వస్తుంది అనుకుంటున్నారు? మాట్లాడదాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసి మొన్న సింగరేణి కార్మికులకు సంబంధించి ఉద్దేశించి బాల్కా సుమన్ ఏదైతే కామెంట్స్ చేశారో దానికి అనుగుణంగా ఈ రోజు బాల్కా సుమన్ అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి జరిగినటువంటి హైదరాబాద్ మనం చూసాం, వెళ్తున్నారు, అడ్వకేట్స్ మాట్లాడుతున్నారు, ఏం జరగబోతుంది ఏంటి అనే ఒక సందిగ్ధత నుంచి మొత్తానికి బాల్కా సుమన్ అయితే అరెస్ట్ చేశారు. ఆయన డైరెక్ట్ గా వచ్చి పోలీసు వెహికల్లో ఎక్కినటువంటి సందర్భం మనం గమనించాం. దానికి ముందు కూడా మాట్లాడిన కామెంట్స్ కూడా మనం చూసాం. ఈ విధంగా ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? గతంలో కూడా నన్ను ఈ విధంగా అరెస్టులు చేశారు, నా మీద ఇన్ని కేసులు పెట్టారు, ఇప్పుడు కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తున్నారు, ఇది సరైన పద్ధత అంటూ కూడా మాట్లాడుతున్నారు. దాన్ని కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు, బీఆర్ఎస్ నేతలు సమర్థిస్తున్నటువంటి సందర్భం మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఎస్ మానవరాయ్ గారు, కామెంట్స్ చేస్తారు అరెస్ట్ చేసే సందర్భం అయితే కనుక గతంలో కాంగ్రెస్ నాయకులు ఇటువంటి కామెంట్స్ చేసినప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదు, కేవలం చట్టాలు మీ చుట్టాలయ్యాయా అని మాట్లాడుతున్నారు. మ్యూట్ లో ఉంది సార్, ప్లీజ్. రేవంత్ రెడ్డి గారి పైన 86 కేసులు పెట్టారు. నా పైన ఇప్పటికి కూడా విచారణ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా విచారణ జరుగుతాడు. అయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏది ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తా అని, లేకపోతే పగలగొడతా అని, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తా అని మాట్లాడలే. ఆయన రాజకీయ ప్రతినిధుల పైన ఆయన ఘాటుగా మాట్లాడినందుకే కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఏదైతే ప్రగతి భవన్ ఏదైతే డైనమైట్లతో నక్సలైట్లు, ఎందుకంటే ప్రజల్ని కలవట్లేదు కాబట్టి ప్రగతి భవన్ నక్సలైట్లు అయినా ప్రజలను కలవన ప్రగతి భవన్ మనకెందుకు, దాన్ని నక్సలైట్లు డైనమైట్ తో పేలిస్తే అన్నదానికి కూడా కేసు నమోదు చేశారు. మర్చిపోయినట్టున్నారు పాపం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తిరుగుతుండే, ఇప్పటికి కూడా మేము కూడా తిరుగుతున్నాం, అందరం తిరుగుతున్నాం. కాబట్టి చట్టం అనేది అంటారా, అక్కడ యాక్షన్ ఇక్కడ రియాక్షన్ అంటారా? కాదు, అట్లా కాదు. ఇప్పుడు న్యాయమూర్తులు ఉంటారు ఇక్కడ కేసులు నమోదు చేసి ఇది అరెస్ట్ లేకుండా, న్యాయమూర్తి వారెంట్ లేకుండానే అరెస్ట్ చేసే కేసు అనుకుంటుంది నాకు తెలిసి వాస్తవంగా. ఎందుకంటే ఇట్లాంటి వ్యవహారాలు చేసినప్పుడు ఇట్లాంటి శాంతి భద్రతలకు, రాష్ట్రంలో శాంతి భద్రతకు భంగం కలిగించేలా
వ్యాఖ్యలు చేసినప్పుడు పీపీడీ నేరపూరితంగా కేసు అంటే కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. పబ్లిక్ ప్రాపర్టీ అదే, డ్యామేజ్ అదే, కింద అసలు ఏమి 19 చేయకుండానే నా మీద ఇటువంటి కేసులు పెట్టారంటున్నారు కదా. ఈ సెక్షన్ నేను కూడా లాయర్ న్యాయవాదిని. యాజ్ అడ్వకేట్ మీకే తెలిసి ఉంటుందిగా, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే నేను చెప్తున్నా, ఇట్లాంటి ఉద్రేకపూర్వకంగా కుట్రపూరితంగా ప్రసంగిస్తే బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం సెక్షన్ నెంబర్ 61 ప్రకారం నేరపూరిత కుట్ర ప్రకారం కేసు నమోదు చేయొచ్చు. అదే విధంగా 196 టెక్నికల్ ప్రాబ్లం రామోద్ గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేయనివ్వండి, మీకు టైం ఇస్తాను తప్పకుండా, ప్లీజ్. సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 196 రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఈ సెక్షన్ నమోదవుతుంది. ఇంకోటి పెద్ద సెక్షన్, ఇది బెయిల్ రాన్ సెక్షన్. ఇది 326F 329F. ఇటు పేడులు అగ్ని ద్వారా కానివ్వండి, పేలుడు పదార్థాల ద్వారా కానీ ప్రభుత్వ కార్యాలయాలకు ధ్వంసం చేయాలని లేదా కాల్చాలనే కుట్ర బనితే ఈ సెక్షన్ పెడతారు. ఈ సెక్షన్ బెయిల్ రాదు దీనికి. అదే విధంగా పీడీ 1984 పీడీపీపీ యాక్ట్, అది ఎట్లయితే ప్రభుత్వ ఆస్తుల కుట్ర చేసి వాటిని ధ్వంసం చేసే రచన చేస్తే ఆ చట్టం ప్రకారం రచన చేసినా ఉద్రేకపరిచినా ప్రసంగించినా నువ్వు తగలబెట్టకపోయినా ఈ యొక్క చట్టాలు వర్తిస్తాయి. అదేవిధంగా గతంలో రాజద్రోహం అనేది 124 IPC 124 ఉంది, దాని రాజద్రోహం అని పేరు మార్చేసి కొత్తగా బిఎన్ఎస్ లో 152 152 సెక్షన్ తీసుకొచ్చారు. భారతదేశంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఎవరు వ్యవహరించినా, బాల్కా సుమనైనా మానవతరైనా రామ్మూర్తి అని ఎవరైనా సరే ఈ చట్టం ప్రకారం కేసు నమోదైంది. చాలా కఠినమైన చట్టం. ఇందులోని ఒకవేళ బెయిల్ రావాలంటే నాకు మెజిస్ట్రేట్ కోర్టులు బెయిల్ ఇవ్వు, హైకోర్టు కానీ సెషన్స్ కోర్టు మాత్రమే బెయిల్ ఇస్తాయి. ఒకవేళ నేను ఆ చట్టాలు ఏమి నమోదై నాకు తెలియదు, నాకు తెలిసిన అవగాహన ప్రకారం ఇవే నమోదైంది. ఇట్లా వ్యాఖ్యలు చేసిన గతంలో ఓవైసీ గారికి కూడా, అక్బరుద్దీన్ ఓవైసీ గారికి కూడా ఇట్లాంటి చట్టాలే అప్పుడు ఐపీసీ ఉండే, ఆ చట్టాల ప్రకారం నమోదైనవి. కాబట్టి వీటిలో బెయిల్ దొరకటం కష్టం. తర్వాత మెజిస్ట్రేట్ కోర్టు, స్థానిక మెజిస్ట్రేట్ కోర్టు నాంపల్లో వీటి బెయిల్ ఇవ్వలేవు. హైకోర్టు తప్ప, లేదంటే పెద్ద కోర్టు సెషన్స్ కోర్టు ఇవ్వాలి. అప్పటిదాకా జైల్లో ఉండాల్సి వస్తుంది. కాబట్టి చట్టం ఇప్పుడు ఎప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయ నాయకులు కార్యకర్తలు మీరు చైతన్యవంతం చేసుకోండి. వాళ్ళని ఉన్మాదులుగా మాత్రం తయారు చేయొద్దు. ఉన్మాదులుగా తయారు చేసే విధంగా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఇట్లాంటి చర్యలే ఉంటాయి. ఓకే, రియాక్షన్ చూద్దాం మనోదరాయ్ గారు. ఒక నిమిషం రియాక్షన్ చూద్దాం. రామూర్తి గారు సమర్థిస్తున్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కత్తుల కోలాటం ఆడతా అన్నలోనో అసెంబ్లీ సాక్షిగా అన్నలోనో వాళ్ళ మీద కేసులుండే, వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. రియాక్షన్ చెప్తున్నా, ఒక నిమిషం. మీరు కట్ అయినప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము చిన్న కామెంట్ చేసినా సరే దానికి అనుగుణంగా కేసులు పెట్టారు. ఇప్పటికే స్టిల్ నౌ మేము ఆ కేసుల గురించి కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఆ రోజు నాడు తప్పైంది, ఈ రోజు నాడు ఎందుకు కరెక్ట్ అవుతుంది అంటున్నారు. ఇప్పుడు వాళ్ళే కదా అండి, ఇప్పుడు ప్రభుత్వం గానీ అదే విధంగా పోలీసులు గానీ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అన్నది కొంచెం చూసుకుందాం. మేము ఏ విధంగా కేసులు పెట్టినాం, ఏ విధమైన ఉద్రేకపూరితమైన కార్యక్రమాలు చేస్తే ఆఖరికి డ్రోన్ కెమెరాలు గలీజ్ పని చేస్తూ దొరికిన వాళ్ళని మాత్రమే కొట్టి, ఇప్పుడు మీ ఇంటి మీద డ్రోన్ కెమెరా ఎగిరేసినా, నా ఇంటి మీద డ్రోన్ కెమెరా వేసినా సేమ్ కేసు ఉంటుంది. అదే విధంగా 50 లక్షలు పట్టుకొని వస్తే కూడా పోలీసులు అరెస్ట్ చేసి. కానీ ఆపకండి ప్లీజ్, ఎందుకంటే మీరు ఇంటరప్ట్ చేస్తూ మీకు అనుగుణంగా దాన్ని తిప్పేస్తానంటే కుదరదు. రామూర్తి గారు, ఇప్పుడు ఏదైతే ఇష్యూ జరుగుతుందో బాల్కా సుమన్ చేసిన కామెంట్స్ ని మీరు సమర్థిస్తున్నారా? దానికి ఆన్సర్ చెప్పండి. ఆశ గారు పూర్తిగా నా మాట వినండి, ఎందుకంటే నాకు టైం సరిగ్గా ఇవ్వలేదు, నేను మధ్యలో కట్ అయినా. మళ్ళీ కూడా చెప్తున్నా, ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ కొండారెడ్డి పెళ్లి తీసుకుందామండి. కొండారెడ్డిపల్లిలో సేమ్, ఎందుకంటే రేవంత్ రెడ్డి సొంత ఊర్లో ఒక మాజీ సర్పంచ్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. నేను రేవంత్ రెడ్డి అన్నదమ్ములు అదే విధంగా రేవంత్ రెడ్డి చేయబట్టి నేను సూసైడ్ చేసుకొని చనిపోతున్నాను రాజులు. మరి FIR ఎందుకు బుక్ చేయలేదు అంటే, చట్టం ఎవరు చుట్టము, రేవంత్ రెడ్డి చుట్టమా లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చుట్టమా? అదే విధంగా బండి సంజయ్ మొన్నటికి మొన్న మా కరీంనగర్ కార్యాలయం మీద, ఎమ్మెల్యే కార్యాలయం మీద పెద్ద కర్రలు తీసుకొచ్చి కొడతా కూడా వాళ్ళను పోలీసుల దగ్గర నుంచి ప్రేరేపించినట్టు కూడా చూసాం. అదే విధంగా గాంధీ, హైదరాబాద్ లో గాంధీ ఎమ్మెల్యే ఉంటాడు. చేసినప్పుడు మీరు దీన్ని సపోర్ట్ చేస్తారా, వ్యతిరేకించారా? బండి సంజయ్ ఇష్యూ గురించి కానీ, కరీంనగర్ సంబంధించి వేరే ఇష్యూస్ కానీ మీరు ఖండించారుగా, ఈ విధంగా ఎందుకు చేస్తారని చెప్పి. ఈ రోజు నాడు బాల్కా సుమన్ మొన్న సింగరేణికి సంబంధించి చేసిన కామెంట్స్ ని మీరు సమర్థిస్తున్నారా లేదా తప్పు అంటున్నారా? దానికి ఆన్సర్ చెప్పండి ఫస్ట్.
పూర్తిగా నన్ను మాట్లాడనివ్వండి. ఇప్పుడు దానికి మీరు ఆన్సర్ చెప్పి మీరు క్వశ్చన్ ముందుకెళ్ళండి. సమాధానం చేస్తాను చెప్తున్నా, మళ్ళీ next సమర్థిస్తున్నాము, అవునండి, వ్యతిరేకిస్తున్నాము. అది చెప్పదాకా వినండి. ఎస్ఆర్ నో అని మీరంటే నా సమాధానం చెప్పాలి. ఎంతసేపు నాకు అర్థం రామూర్తి గారు కావట్లేదు. మీరు చెప్పిన మీరు పాయింట్స్ చెప్పుకుంటూ బలవంతంగా పోతే ఇంకా క్వశ్చన్ అది చేయండి కాదండి, ఎట్లా? బలవంతంగా కాదండి, నన్ను మాట్లాడివ్వండి. బాల్క సుమన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఆ. అది మొత్తం 90 నిమిషాల వీడియో మొత్తం విన్న తర్వాత నేను ఏదో చెప్పేది వినండి. విన్న తర్వాత మీరు అవునా కాదా, మీరు చేస్తారా చేయరా అని ఇట్లా కాదండి. నేను అంటున్నా ఆశ గారు, రామూర్తి గారు మీరంటే మళ్ళీ నాకు అదే గౌరవం ఉన్నది. ప్రశ్న. మళ్ళీ కూడా నేను చెప్తున్నా, సమయం వృధా. మీరంటే నాకు గౌరవం ఉన్నది. నన్ను నాకు కూడా మాట్లాడనివ్వండి. మీకన్నా ఎక్కువ గౌరవం ఉంది. నా ఇక్కడ గౌరవాల గురించి కాదు, మాట్లాడనివ్వరా? ఏదైనా ఉండొచ్చు. రామూర్తి గారు నేనేమంటున్నా, బాల్క చేసిన సుమన్ కామెంట్స్ గారు గురించి మొత్తం అరెస్ట్ వీడియో చేశామంటున్నారు. వినండి. అరెస్ట్ వీడియో విన్న సంబంధించి తర్వాత- మాట్లాడుతున్నాము. అరెస్ట్ అనేది ఏ విధంగా చూస్తున్నారని మీరు చెప్పారు. కామెంట్స్ ఏ విధంగా తీసుకున్నారని దానికి కూడా సమాధానం చెప్తే నేను కంటిన్యూ చేయిస్తా. అవునండి, ఇప్పుడు మీరే మొత్తం మాట్లాడితే మరి నన్ను ఎందుకు పిలిచిల్లండి లైవ్ లకు? మీరే పాయింట్ చెప్పండి. మాట్లాడుతున్నారు కదా. పాయింట్ ఆ సమాధానం చెప్పండి. చెప్పండి, మధ్యలో మాట్లాడుతున్నారు. పాయింట్ చెప్పండి. ఇదేంటండి? పాయింట్ చెప్తే ఎక్కడ ఇంటరాక్ట్ ఆశ చేయండి. గారు, పాయింట్ చెప్పండి. నేను ఎన్నడూ చూడలేదండి ఇట్లా. మీరు మళ్ళీ నేను మళ్ళా కూడా చెప్తున్నా, మీ అంటే పాయింట్ మీరంటే చెప్పండి. నాకు గౌరవం ఉన్నది. పాయింట్ చెప్తే నన్ను ఇప్పటికీ నేను మిమ్మల్ని ఇంటరాక్ట్ చేయను. పాయింట్ చెప్పండి. చెప్పండి. నేనేమంటున్నా, బాల్క సుమన్ గారు మా సంబంధించిన కార్యకర్తలు అక్కడ ఉన్న ఏదైతే సింగరేణి సంబంధించిన వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడారు. అది ప్రజలకు పిలిపివ్వలేదు. ముఖ్యంగా ఏంటంటే ఉద్యమాలు ఉధృతంగా చేయాలి, మనం చేసింది కొంచెం ప్రజలకు పోతలేదు. అలాంటి కార్యక్రమాల్లో ఏదైతే రాస్తా రోకోలు కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు చేయాలి, రైలు పట్టాలు పోసేయాలి అన్న మాటలు మాట్లాడాడు. కానీ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలు కానీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన మాటలకు చర్యలు ఉండే, మీ మాట్లాడిన మాటలకి ఎందుకు చర్యలు ఉండే అని అడుగుతున్నా. అంటే చట్టం వాళ్ళకు చుట్టం మాకు చుట్టం కాదా అంటున్నా. ఇప్పుడు రాష్ట్రంలో మీరున్నారు, మీరు మాట్లాడితే చర్యలు ఉండే, నేను మాట్లాడితే చర్యలు ఉంటాయి అంటే ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా పార్టీ కార్యాలయం మీద, ఇప్పుడు మా పార్టీ కార్యాలయం మీద దాదాపు 2-3 కార్యాలయం మీద దాడులు చేసిళ్ళు, డైరెక్ట్ దాడి చేసిళ్ళు. ఒక్కసారి కూడా వాళ్ళ మీద కేసు. ఆఖరికి కవిత గారు కూడా ఏదో ఒక ఛానల్ మీద దాడి చేస్తే ఆమె మీద ఆమె మనుషుల మీద కూడా కేసులు లేవు. అంటే మీకు దగ్గరల మీద కేసులు పెడతారు, దగ్గరగాల మీద కేసులు పెట్టరా? అదే విధంగా దగ్గరలో వదిలి పెడతారు, అదే విధంగా దగ్గరగాలలో అరెస్ట్ చేస్తారు. అంటే ఈ విషయం మొత్తం మాట్లాడిస్తలేరు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు జరిగే విషయాలు రాష్ట్రంలో ఏకపక్షంగా పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నా. మళ్ళీ ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైనా చిన్న తప్పు చేస్తే దాన్ని చినికి గాలవాలు చేస్తున్నది. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలు అంతేందుకండి హర్షారెడ్డి, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, పొంగులేటి సంబంధించిన ఆయన దాడులు చేసిండు. అక్కడ భూ నిర్వాసితులను ఇక్కడ భూమి అక్కడ వ్యవసాయం చేయకుండా చేస్తుండ్రు. నిన్న వాళ్ళు హరీష్ రావు దగ్గరికి కూడా వాళ్ళు బాధితులు రావడం జరిగింది. వాళ్ళు కూడా మొరబెట్టుకుంటారు, అక్కడ వ్యవసాయం చేస్తున్నారు, మా మీద దాడులు చేస్తున్నారు. అంటే వాళ్ళ మీద చర్యలు ఉన్నాయి, వాళ్ళ మీద. అంటే మంత్రి కొడుకు అయితే ఒక విధంగా, మంత్రి కొడుకు కాకపోతే ఒక విధంగా. ఈ విధంగా ఏకపక్షంగా నిర్ణయాలు జరగదు. చట్టం అందరికీ సమానమే అని ఇప్పుడు మీరు కామెంట్ చేయడం తప్పే, కానీ వాళ్ళు చేస్తే అరెస్ట్ లేదు, మేము చేస్తే అరెస్ట్ లేదని మీ ప్రశ్న. అంతేగా? అంతే కదా. ఆన్సర్ తెలుసుకున్నాడు. కామెంట్స్ చేయడం తప్పని చెప్పి మీరు అంగీకరిస్తున్నారు, కానీ ఇదే స్థాయిలో వాళ్ళు చేసినప్పుడు అరెస్టులు చేయట్లేదు, మేము చేస్తే మాత్రం తప్పేంటి అంటున్నారు. కానీ అది తప్పని విషయం మీకు అర్థమవుతోంది కాదండి. స్వయాన ముఖ్యమంత్రి బట్టలు ఇప్పి కొడతాం, జర్నలిస్ట్ బట్టలు ఇప్పి కొడతా అన్నాడు అండి. మరి బట్టలు ఇప్పి కొడతా అన్నాడు, కేసు పెట్టారు. సుమోటోకి ఏం తీసుకోరు పోలీసు వాళ్ళు? మనోదరాయ్ గారు జర్నలిస్ట్ కదా, వాస్తవంగా మీరు మూడో కన్ను చాలా ఉన్నాయి కదా. ఇలాంటి మీద చెప్పనివ్వండి. చట్టం నేను చెప్తాను, ఉత్తగా ఏది పడితే మాట్లాడ. కానీ వ్యక్తుల పైన నేను ఆరోపణ చేసినప్పుడు ఆ వ్యక్తుల మనోభావాలు ఎవరైనా దెబ్బతింటే మీలాంటి వాళ్ళు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తారు. ఏది అప్పుడు చేసినప్పుడు. అంతేగాని దొంగల పడ్డ 6 నెలలకు అప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద డైనమిక్లు అప్పుడు కేసు నమోదు చేశారు. ఆయన ఇప్పుడు కూడా తిరుగుతుండు. ఇప్పుడు మందుల సామ్యం ఏదో గోళీలు ఆడతా కత్తులతో కోలాటం అంటే అది వ్యవహారంగా నడిచే భాష. అది నేను కత్తులతో కోలాటం అనేది ఆడతారు, ఇక్కడ తెలంగాణలో ఆడతారు, ఖమ్మం కానీ ఈ ప్రక్క కోలాటం ఆడతారు. వినండి కత్తుల కోలాటాలు ఉంటాయి, వినండి కత్తులతో పొడుస్తానులే కోలాటం అన్నాడు. కత్తులతో ఆటలు ఉంటాయి, కత్తి సాము చూడండి. రామూర్తి గారు మీరు మాట్లాడినంతసేపు మానవతరాయ్ గారు కామ్ గానే ఉన్నారు, విన్నారు. ఆయన ఆన్సర్ చెప్తున్నారు. ప్లీజ్ వెయిట్. అర్థం కావాలి కదా ప్రజలకైనా. మన సాంస్కృతిక క్రీడల్లో కోలాటాల్లో రకరకాలు ఉన్నాయి. కర్రలాట్లు ఉంటాయి. అరే ఏం మాట్లాడుతున్నారు?
అరే ఇది ఎక్కడదండి? ఏం మాట్లాడుతున్నారు ఇది మేడం ఆయన? ఘోరం కదా? ఇదాని ప్రభుత్వం ఇలా మీరు ఇదాని రోహిత్ వెంకటేశ్వర వేముల చనిపోతే హైదరాబాద్ సెంట్రల్ రామూర్తి గారు, తప్పని. రామూర్తి గారు, రామూర్తి గారు, మీరు ఎప్పుడే రామూర్తి గారు మీకు సమయం ఇచ్చారు. మీ సమయంలో మీరు క్వశ్చన్ చేశారు, ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి మానవతరాయ్ గారిని సమాధానం చెప్పనివ్వండి. మీరు ఇంటరాక్ట్ చేస్తాను ఏం చెప్తున్నారు ఇప్పుడు అర్థం కావాలి కదా, అర్థం కావాలి కదా. తిరిగి మనం ప్రశ్నించడానికి అని చెప్పి సమాధానం వినాలిగా. అవును కదా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇప్పుడు గతంలో సరే కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు ఉంటాయి, తర్వాత ఒక వ్యక్తిగత దోషణలు ఉంటాయి, దానికి ఫిర్యాదులు ఇస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. మీరు ఎవరూ ఫిర్యాదు చేయలేదు, వాళ్ళు చేయలేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అంటే ఆయన వ్యవహారికంగా ఘాటు మాటలు తెలంగాణ మాండలికంలో పల్లె ప్రజలు ఏవైతే మాట్లాడతారో ఆ మాటలనే మాట్లాడిండు. అదే విధంగా మీరు రోహిత్ వేముల చనిపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2 బీజేపీ నాయకులు లేఖ రాస్తే ఆయన సస్పెండ్ చేశారు, వెలివేశారు. మరి ఆయన వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? కనీసం మీకు మాట్లాడే నైతిక అర్హత ఉందా? అదేవిధంగా అక్కినేని నాగార్జున ఇంటికి మీ ప్రభుత్వం హయాంలో ఆయన FTL పరిధిలో అక్రమాలు చేస్తే బుల్డోజర్లు పోయి వెనక్కి వచ్చినాయి. మరి కాంగ్రెస్ దగ్గర చట్టం అందరికీ సమానం అని చెప్పి అక్కినేని నాగార్జున ఇంటి ఎక్కడైతే కబ్జా చేసిండో మొత్తం కూల్చేసినాయి. అల్లు అరవింద్ని ఎట్లా కేసు నమోదు చేస్తే ఆయన బాల్కనీ మేనేజర్కి ఏ శిక్ష పడిందో ఆయన రిమాండ్ పంపారు, అదే కేసులో అల్లు అర్జున్ కూడా రిమాండ్ చేసినాం. చట్టాన్ని గౌరవించుకుంటూ అందరికీ సమానమైన భావన కల్పించుకుంటూ మేము పోతున్నాం. మీ లెక్క దుర్వినియోగం చేయలే. వామన్ రావు దంపతులు చంపితే అసలు నిందితులను పట్టుకున్నారా? కీలకమైన నిందితులు సూత్రధారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన మేము ఇలా ఒక లాయర్ హత్య కారకుడైనటువంటి తండ్రిని కొడుకుని ఇద్దరిని మనం సస్పెండ్ చేసిన పార్టీలో నుంచి. మీరు కనీసం నాయకుడి మీద కేసు నమోదు చేశారా? మంతన్లో ఎందుకు మాట్లాడతారండి? ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీ పరిపాలనకు కాంగ్రెస్ చర్యలు తీసుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి. నన్ను మాట్లాడేయండి. కాబట్టి మీరు కొండారెడ్డిపల్లి గురించి ప్రస్తావన తీసుకొచ్చారు, గుర్తుపెట్టుకోండి. ఆయన వయోపరిమితి ఉన్నటువంటి పెద్ద వ్యక్తి, 80 ఏళ్ళు దగ్గర సాక్ష్యాధార చట్టం ప్రకారం 152 చెప్పనివ్వండి. మానసిక పరిస్థితి బాగోలేక ఆత్మహత్య అది కేసు కాదండి, గుర్తుపెట్టుకోండి. ఆయన మానసిక పరిస్థితి బాగోలేక ట్రీట్మెంట్ తీసుకున్నాడు. వాంగ్మూలం ఇస్తే చెల్లదండి, అతను బతికుండి వాంగ్మూలం ఇస్తే పెట్టుకోండి. ఏదైనా కావచ్చు, చెప్పినటువంటి మాటలు ఆ రోజు సింగరేణి కార్మికులు ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగం తప్పు అని చెప్పి ఆయన అంటున్నారు. కానీ గతంలో ఇటువంటి కామెంట్స్ చేసినప్పుడు, లేదంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మిగతా పార్టీల నాయకులు కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఇటువంటి స్థాయి కామెంట్స్ చేస్తున్నప్పుడు, లేదంటే ప్రజలను ఉద్రేజపరిచేటువంటి కామెంట్స్ చేసినప్పుడు వారి మీద కేసులు ఉండట్లేదు, కేవలం బీఆర్ఎస్ మాత్రమే టార్గెట్ చేసుకుని ఎందుకు వెళ్తున్నారు అంటున్నారు. ఆ బాల్క సుమనేమో నా మీద లేనటువంటి కేసులు బనాయించి పెడుతున్నారు, నాకు చట్టం మీద న్యాయం నమ్మకం ఉంది కాబట్టి లా ప్రకారం ముందుకెళ్తున్నా అంటున్నారు. ప్రెసెంట్ అయితే అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి వాట్ నెక్స్ట్ ఏం జరగబోతుందని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మానవతరాయ్ గారు, అదేవిధంగా రామూర్తి గారు డిబేట్ పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.